ఆపోజిట్ జెండర్ తో ఎలా డీల్ చేయాలి, అమ్మాయిలు అబ్బాయిలు, అబ్బాయిలు అమ్మాయిలతో ఎలాగా, స్త్రీలు పురుషులతో, పురుషులు స్త్రీలతో ఎలాగ డీల్ చేయాలి అనేది ఒక పెద్ద సమస్య. ఎవరిని అడగాలో కూడా తెలియని పరిస్థితి. ఒకప్పుడు మన భారతీయ కల్చర్ లో స్త్రీలు పురుషులతో మాట్లాడే అవకాశం ఉండేది కాదు. ఈవెన్ ఇంటి వాళ్ళతో కూడా ఆ యొక్క చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేసేవాళ్ళు. కానీ కాలం మారుతున్న కొద్దీ ఈ హై టెక్నాలజీ టైంలో బయట పురుషులతో కూడా బయట స్త్రీలతో కూడా సన్నిహితంగా ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఉద్యోగరీత్యా ఇప్పుడు కో పైలట్ స్త్రీ పురుషులు అనుకోండి, వాళ్ళు మాట్లాడుకోవాల్సిందే, కోఆర్డినేట్ చేయాల్సిందే. ఒక ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ లో చేస్తున్నప్పుడు అబ్బాయిలను కలిసి పెట్టేస్తారు, ఆ ప్రాజెక్ట్ లో కలిసి మాట్లాడాల్సిందే. కాబట్టి నేను అబ్బాయి కాబట్టి మాట్లాడను, నేను అమ్మాయి కాబట్టి మాట్లాడను అంటే మనము ఈ యొక్క సొసైటీలో ముందుకెళ్లే పరిస్థితి లేదు. మరి అలాగని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తే వాక్యానుసారంగా పరిశుద్ధతను పోగొట్టుకుంటాం. మరి ఎలాగండి అంటే ఒక హోలీ మైండ్ సెట్, ఒక హోలీ డిస్టెన్స్ ని మనం డిసైడ్ చేసుకోవాలి. అది ఇంటి వాళ్ళైనా బయటి వాళ్ళైనా ఎక్కడి వాళ్ళైనా జెండర్ డిస్టెన్స్ అనేది మనం మెయింటైన్ చేసుకొని మన హద్దులను మనం గీసుకోవాలా. ఆ హద్దులు దాటి వెళ్ళకూడదు. అది అన్ని రకాలుగా క్షేమాభివృద్ధి. దానితో పాటు బయటి వారితో మనం మాట్లాడుతున్నప్పుడు ప్రొఫెషనల్ రిలేషన్షిప్ తప్ప పర్సనల్ గా అత్యధికంగా వెళ్ళకూడదు. సో వాళ్ళు ఒకవేళ వచ్చి పర్సనల్స్ అన్ని చెప్తున్నారు అనుకోండి, ఒకవేళ నువ్వు ఇంకొక అబ్బాయికి చెప్తే మంచిది అని అబ్బాయిని అబ్బాయికి అటాచ్ చేయడం, అమ్మాయిని అమ్మాయికి అటాచ్ చేయడం మంచిది. అలా కాకుండా అమ్మాయి అబ్బాయిని కౌన్సిల్ చేయడం, అబ్బాయి అమ్మాయిని కౌన్సిల్ చేయడం, ఇలాంటివి మొదలు పెట్టారనుకోండి, ఆ బలహీన పరిస్థితులలో సాతాను దూరి పాపానికి దారి తీసే అవకాశము ఉంది. సో కాబట్టి ఈ జెండర్ డిస్టెన్స్, హోలీ మైండ్ సెట్, సో కీపింగ్ అవర్ బార్డర్స్, ఇలాంటివన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేయగలిగితే మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. చూడండి, మనల్ని మనం కాపాడుకోవడమే కాదు కానీ సొసైటీలో పేరుంటుందా చెప్పండి, మర్యాద ఉంటుందా చెప్పండి, కుటుంబంలో మర్యాద ఉంటుందా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించే వాళ్ళు. సో కాబట్టి ఆ మర్యాద మనం కాపాడుకోవాలంటే, మనకంటూ ఒక వాల్యూ మనం కాపాడుకోవాలంటే, సో ఒక యోసేపు లాగా, సో ఏసే లాగా, అపోస్తలుల లాగా ఆ బార్డర్స్ ని మనం నియమించుకుంటే ఖచ్చితంగా ఈ సొసైటీలో పరిశుద్ధ జీవితంలో మనం ముందుకెళ్ళగలం. హోప్ ఇట్ హెల్ప్స్ యూ. గాడ్ బ్లెస్ యూ.